భగవద్గీత 2వ అధ్యాయం 9వ శ్లోకం. సంజయ ఉవాచ ఏవాముక్త్వా హృషీకేశం గుడాకేశః పరంతప నా యోత్స్య ఇతి గోవిందముక్త్వా తూష్ణీ బభూవః. సంజయుడు ఇట్లు అనెను. ఈ విధంగా పలికిన గుడాకేశుడు శత్రువులని శిక్షించేవాడు ఋషికేశునితో గోవిందా నేను యుద్ధం చేయను అంటూ మౌనముగా ఉండిపోయాడు. సూక్ష్మ బుద్ధి గల సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్పే ఆఖ్యాన వివరణలో తను ప్రస్తావించు వ్యక్తులకు సరిగ్గా తగిన పేర్లు వాడతాడు. ఇక్కడ అర్జునుడిని గుడాకేశ అంటే నిద్రను జయించినవాడా అని సంబోధించాడు. నిద్రకున్న శక్తి ఎలాంటిదంటే ఎప్పుడో అప్పుడు అన్ని ప్రాణులు దానికి వశం కావాల్సినదే. కానీ తను దృఢ సంకల్పంతో అర్జునుడు తనకు తానే ఎంత క్రమశిక్షణ సాధించాడంటే తను అనుకున్న సమయంలోనే తను అనుకున్నంతసేపే నిద్రని వచ్చేటట్టు చేయగలిగేవాడు. అర్జునుడిని గుడాకేశ అని సంబోధిస్తూ సంజయుడు ధృతరాష్ట్రునికి ఒక విషయం సూచిస్తున్నాడు. ఏ విధంగా ఈ వీరుడు నిద్రని జయించాడో ఆ విధంగా తన నైరాస్యాన్ని జయిస్తాడు అని. అంతేగాక శ్రీకృష్ణుడికి ఉపయోగించిన పదం ఋషికేశ అంటే ఇంద్రియములకు మనస్సుకు అధిపతి అని. ఇక్కడ సూక్ష్మంగా సూచించేది ఏమిటంటే ఇంద్రియములనే అదుపు చేయగలిగేవాడు అన్ని కార్యాలు సక్రమంగా నిర్వహింపబడేటట్టు చూసుకుంటాడు అని.